స్తోత్రములు 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 మహాగణ సర్వోన్నతుడా ఇక్కడి ప్రేమ కనికరాలు గొప్ప దేవుడు మీ పరిశుద్ధ పౌరయ్య పరిశుద్ధతను బట్టి మహనీయుడా నీకే స్తోత్రం నేడు నిరంతరము మారిన దేవుడా నీ స్తోత్రాలయ్యా. అయా ఈరోజు అయా బైబిల్ జ్ఞానంలో నేను ఎటువంటి జ్ఞానం లేనివాడిని, ఆయనను నన్ను మీరు నిలబెట్టి మీ ప్రార్థనా సమాజం మందిరంలో మాట్లాడటానికి అవకాశం ఇచ్చినందుకు మీకే స్తోత్రాలయ్యా. మాట్లాడుతున్నది నేను కాదు, మీరే నాకు సహాయకుడు, మీరే నోటి గోరుగా మాట్లాడుతున్నారని నమ్మొచ్చు విశ్వసిస్తూ ఏ సత్య పరిశుద్ధంలో పొంది ఉన్నాం తండ్రి. మొదటిగా ఇప్పుడు మనమందరము ఎక్కడ ఉన్నామండి? దేవుని మందిరంలో ఉన్నాం. దేవుని మందిరం అంటే దేవుని సన్నిధి, ఇంకా అండి దేవుని ఇల్లు, దేవుడు నివసించే స్థలము, దేవుడు నివసించే స్థలము లేదా దేవుని ఇల్లు, ఇది దేవుడు నివసించే స్థలం అండి. అయితే మొట్టమొదటిసారిగా బైబిల్ గ్రంథంలో దేవుడి మందిరం అనే పదం ఎక్కడ ఉపయోగించబడిందండి? దేవుని మందిరం సొలొమోను నిర్మించాడు. అయితే దేవుని మందిరం అనే పదం ఎక్కడ ఉపయోగించబడింది? మొదటగా యాకోబు చరిత్ర మీకు అందరూ తెలిసిందే కదండి. సోదరుడితో గొడవపడి ఇంటి నుంచి పారిపోయే అరణ్యంలో నిద్రిస్తారు కదా, బండ పెట్టుకుని తల కింద నిద్రించినప్పుడు ఆయన పరలోక దర్శనం కనపడుతున్నాడు. దేవదూతలు ఎక్కుట దిగుట చూస్తాడు. ఆయన చూసినప్పుడు ఒక్కసారిగా ఉలిక్కిపడి వెలుగు వచ్చి భయపడతాడండి. ఉలిక్కిపడి ఒక్కసారిగా ఉంటాడు, ఇది వేరే ఒక స్థలము కాదు కానీ దేవుని మందిరమే అంటాడు. ఆది కాండము 28వ అధ్యాయం 17వ వచనం ఒకసారి చదవండి. భయపడి ఈ స్థలము ఎంతో భయంకరము, ఇది దేవుని మందిరమే కానీ వేరొకటి కాదు, పరలోకపు గవిని ఇదే అనుకునేను. స్తోత్రం, హల్లెలూయా. పరలోకపు గవిని ఇదే అనుకున్నాడమ్మా. అక్కడ ఇది దేవుని మందిరం అనే మాట వాడాడు. దేవుని మందిరం అంటే ఇది దేవుని నివాస స్థలము. అక్కడ అరణ్యంలో ఏమి ఉండవు, ఎవరు లేరు, ఒక్కడే ఉన్నాడు. యాకోబు ఒక్కడే ఉన్నాడు, ఎవరు లేరు, మాట్లాడే స్నేహితులు లేరు, ఎవరు లేరు. కానీ అతనే చెప్పుకున్నాడు, ఇది దేవుని మందిరం అని భయపడ్డాడు. ఒకసారిగా పరిశుద్ధ స్థలం, దేవుడి నివాసం ఉండే స్థలం కాబట్టి నాకు ఈ దర్శనం ఇచ్చాడని భయపడ్డాడు యాకోబు. అయితే దేవుని మందిరంలో కట్టవలసిన ఆవశ్యకత ఏంటంటే, అసలు మామూలుగా మనం ప్రార్థన ఇళ్లలో కూర్చొని ప్రార్థన చేసుకున్నా కూడా సరిపోతుంది కదా. దేవుడు మనతో మాట్లాడుతున్నాడుగా వాక్యం ద్వారా. దేవుడి మందిరంలో ఉన్న ప్రాముఖ్యత ఏంటి? ఎందుకు మందిరాలు కట్టాల్సి వస్తుంది? లక్షలు పెట్టి వేలు పెట్టి ఖర్చులు పెట్టి కట్టున్నారు కదా మందిరాలు. దేని వరకు కట్టున్నారు? ఒకసారి నన్ను క్షమించండి, ఎందుకంటే స్కూల్లో కూడా నేను ఏదన్నా కొత్త టాపిక్ చెప్పేటప్పుడు పిల్లలను ప్రశ్నించడం ద్వారానే కొత్త టాపిక్ పరిచయం చేస్తాం. అది అలవాటు అవ్వడం వల్ల కొంచెం ప్రశ్నలు ఎక్కువ వస్తున్నాయి, వేరే అనుకోకండి. అయితే దేవుడు అక్కడ ఏం చెప్తున్నామండి? దేవుని మందిరం యొక్క ఆవశ్యకత ఏంటి? ఎందుకంటే దేవుడు ఇక్కడ నివసించాలని ఆలోచించాడు. భూలోకంలో దేవుడు నివసించాలని ఆలోచించాడు. ఒకసారి మనం నిర్గమాకాండం 25:8 ఒకసారి చూస్తారా? మోషేతో మాట్లాడుతాడు దేవుడు అక్కడ. నేను వాళ్ళు నివసించినట్లు వారు నాకు మందిరం యొక్క ధూపమును దాని ఉపకరణములన్నింటినీ నిర్మింపవలను అని అక్కడ మోషేతో దేవుడు మాట్లాడాడు నిర్గమాకాండంలో. అయితే దేవుని ఉద్దేశం ఏంటంటే భూమి మీదకి వచ్చి ఒక నివాస స్థలం ఏర్పరచుకొని, ఎందుకు ఇక్కడ మనకి మందిరం అనేది ఇక్కడ మనకి భూలోకంలో ఉన్నటువంటి ఒక స్వర్గం. ఎందుకంటే దేవుడు మనతో మాట్లాడే స్థలం, అది దేవుడు నివసించే స్థలం. కాబట్టి మనం ఇక్కడ ఒక పరలోకం లాంటిది. అందుకే యాకోబు ఏమన్నాడు? పరలోకపు గవిని ఇదే అన్నాడు. పరలోకపు గవిని ఇదే అంటే భూలోకంలో ఉన్న పరలోకం ఇదే అని చెప్పాడు దేవుడు యాకోబు. ఆ రోజు భయపడినప్పుడు ఆ పరలోక దర్శనం చూసినప్పుడు పరలోకపు గవిని ఇదే అన్నాడు కదా. అంటే భూమి మీద ఉన్నటువంటి పరలోకం ఇదే అని అర్థం. అంటే దేవుని మందిరం అంటే భూమి మీద ఉన్నటువంటి పరలోకము. తర్వాత మనకి కొన్ని మందిరాలు కట్టడానికి దేవుడు మొదటి నుంచి ప్రయత్నిస్తారనడము.
అది బలిపీఠం కావచ్చు, లేకపోతే ప్రత్యక్ష గుడారాలు కావచ్చు, దేవుని మందిరం కావచ్చు. అయితే మొదటిగా అబ్రహాము ఇస్సాకుల సమర్పణ మనకు తెలిసిందే. అక్కడ బలి ఇవ్వకపోతే దేవుడు ఆపి పదలో ఉన్న పొట్టేలను చూపించి అక్కడ ఆ బలి దేవుడు అతను ఆశీర్వదిస్తాడు. అక్కడ దేవుని యొక్క పరిశుద్ధ స్థలం అది. అక్కడే ఎందుకు చెప్పాడు ఆ పర్వతం మీదకి ఎందుకు వెళ్ళమన్నాడు అబ్రహాంని? అది పరిశుద్ధ స్థలం, దేవుడు ఎంచుకున్న స్థలం, దేవుడు నివసించు స్థలం అది. కాబట్టి అక్కడ మాత్రమే బలిపీఠం కట్టమన్నాడు అబ్రహాంని. అలాగే మోషే కూడా ఇప్పుడు చదువుకున్నాం ఇక్కడ నిర్గమకాండంలో ప్రత్యక్ష గుడారం కట్టమన్నాడు. తర్వాత మీకు అందరూ తెలిసిందే దావీదును కూడా ఆ స్థలంలో మందిరం, దేవుని మందిరం కట్టమన్నాడు. కానీ దావీదు చిన్న పొరపాటు చేయడం వల్ల చేతికి రక్త మార్గం అంటించుకున్నాడు. అలా అంటించుకోవడం వల్ల దేవుడు ఆ చేతులతో కట్టడం దేవుడు ఇష్టపడలేదు. ఎందుకంటే ఇక సొలొమోనుకి ఆయన వారసుడైన సొలొమోను ఉన్నాడు కదా, సొలొమోను ద్వారా దేవుని మందిరాన్ని కట్టించబడ్డాడు అనమాట. సో దేవుని మందిరం యొక్క ఆవశ్యకత ఈరోజు తెలుసుకోవాలి మనం. ఎందుకంటే మనం నివసిస్తున్నది, మనం దేవుని ఆరాధిస్తుంది దేవుని యొక్క పరిశుద్ధ స్థలంలో, దేవుడు నివసించే స్థలంలో ఉన్నాం మనం. కాబట్టి ఈరోజు నువ్వు నేను మనందరం కూడా దేవుని మందిరంలో దేవునితో మాట్లాడే భాగ్యము పొందుకుందుము గాక. ఆమేన్. మందిరం అనేది అసలు ఎలా ఉండాలి? ఫస్ట్ దేవుని మందిరం అనేది దేవుడు చెప్పాడు పరిశుద్ధమైన స్థలం. మొట్టమొదటిగా పరిశుద్ధమైన స్థలము. దేవుని మందిరం అనేది మొట్టమొదటిగా పరిశుద్ధ స్థలం అయి ఉండాలి. ఎవరు నివసించేది కాదు. దేవుని మందిరంలో ఓన్లీ దేవుడు మాత్రమే నివసించడానికి అర్హత కలిగిన వాడు, మిగతా మనం ఎవరు నివసించకూడదు. తర్వాత కాపురం ఉండేది కాదు దేవుని మందిరం అంటే. దేవుని మందిరం అంటే కాపురం ఉండేది కాదు, దొంగల గుహ కాదు. దేవుని మందిరం అంటే దొంగల గుహ కాదమ్మా, వ్యాపారస్తులకి నిలయం కాదు దేవుని మందిరం అంటే. యేసు ప్రభు గారు ఆ రోజు యెరూషలేము మందిరంకి వచ్చినప్పుడు కూడా అక్కడ అందరినీ మొత్తం పడేసేసి అక్కడ వాళ్ళు చేస్తున్న వ్యాపారాలను వాటన్నిటిని బంద్ చేసేసి అంటాడు కదా, అక్కడ నా మందిరంని దొంగల గుహగా మార్చారు అంటాడు కదా. సో ఇక్కడ మనం జనరల్గా ఈ లోకంలో ఉన్న మందిరాలు, దేవుని మందిరాలు అనేవి రాకడ సమయంలో ఎత్తబడతాయా? భౌతికమైన మందిరాలు ఎత్తబడవు, ఇక్కడే ఉంటాయి, భూలోకంలోనే ఉంటాయి. కానీ ఎత్తబడేది ఎవరు? దేవుని మందిరమైన మన దేవుని సంఘం ఎత్తబడాలి. అందులో నువ్వు నేను ఉందుము కాక. ఆమేన్. ఇక్కడ దేవుని సంఘం కను దేవుని మందిరానికి తేడా ఏంటమ్మా? రెండు ఒకటేనా? దేవుని సంఘం అంటే దేవుని మందిరంలో సజీవ రాళ్ళుగా నిలబడ్డాను నువ్వు నేను, దేవుని రక్తంలో ప్రోక్షించబడ్డాను నువ్వు నేను, మనందరం కలిస్తేనే దేవుని సంఘం. దేవుని మందిరం అంటే భౌతికమైనదే, అదే దేవుని నివసించే స్థలమే, కాకపోతే అది భౌతికమైనది. ఆత్మీయమైనది ఏంటి? దేవుని సంఘము. సంఘము అంటే ఇంగ్లీష్లో ఏమంటారు? చర్చ్. మనం ఏంటంటే జనరల్గా చర్చ్కి వెళ్దాం అంటారు. చర్చ్కి వెళ్దాం అంటే దేవుని మందిరంకి వెళ్దాం అంటారు. కానీ సంఘం అంటే ఏంటి? ఇంగ్లీష్లో చర్చ్. చర్చ్ అంటే సంఘం. సో అయితే ఇక్కడ మనం ఎప్పుడైతే సజీవ రాళ్ళుగా ఇక్కడ సంఘముగా ఏర్పడి దేవునితో మనం ఎత్తబడే సంఘంలో ఉంటామో అప్పుడు మనం పరలోకము, ఈ పరలోకమును వదిలి, ఏ పరలోకం? భూలోకంలో ఉన్న పరలోకాన్ని వదిలి పరమనున్న పరలోకంలో చేరుకుంటాం. అక్కడ మన క్రియలను బట్టి, మనం నడుచుకున్న నడకను బట్టి మీకు అందరికి తెలిసిందేది, అక్కడ మనకి బహుమతులు ఉంటాయి, మనకి అర్హతలు ఉంటాయి. అక్కడ కొన్ని ఒక రకంగా జాబ్స్, ఒక జాబ్ లాంటిది అన్నమాట, అలాంటివి ఉంటాయి అన్నమాట. ఇవన్నీ మనకు తెలిసినవే. అయితే ఎప్పుడైతే మనం మన దేవుని మందిరంలో స్థిరపరచబడతామో, ఎత్తబడే సంఘంలో ఉంటామో, అప్పుడు అది ఉండాలంటే, అలా ఉండాలంటే ముందుగా మనం ఎలా ఉండాలనేది ఒక 4 చెట్లను గుర్తు చేస్తానండి. దేవుని మందిరంలో నాటబడిన చెట్లు. సంఖ్యాకాండము 24:6 చదువును. వాగువలే అది వ్యాపించి ఉన్నది, నది తీరమందలి తోట వలెను, యెహోవా నాటిన అగరు చెట్ల వలెను. ఎవరు నాటారమ్మా? యెహోవా నాటిన అగరు చెట్టు వలె ఉండాలి. ఈ అగరు చెట్టు యొక్క ప్రత్యేకత ఏంటంటే దాంట్లో ఒక కెమికల్ ఉంటుంది, రెసిన్ అనే కెమికల్ ఉంటుంది. ఆ కెమికల్ వలన ఆ చెట్టుకి విపరీతమైన మంచి సువాసన కలిగి ఉంటుంది అన్నమాట. ఆ చెట్టు ఆ రెసిన్ అనే ఒక కెమికల్ ఉండటం వలన, ఆ చెట్టులో ఆ ద్రవం ఉండటం వలన
ఆ చెట్టు మంచి సువాసన ఇస్తుంది అనమాట. ఆ సువాసన మెయిన్ దాని లక్షణం ఏంటంటే అగరు చెట్టు అంటే మంచి సువాసన. అంటే ఈరోజు మనం వాడే సెంట్లు ఉన్నాయి కదా, అంతకు మించి అంతకన్నా ఎక్కువ వాసనతో విరాజులతో ఉంటుంది అనమాట. అంతేకాకుండా అగరు చెట్టు ధూపం వేయడానికి సుగంధ ద్రవ్యాలతో తయారైంది కాబట్టి ధూపం వేయడానికి వాడతారు. అగర్ టీ అనేది కూడా ఉంది. అగర్ టీ అగర్ చెట్టు నుంచి వచ్చే ఆకులతోనూ వేళ్లతో అగర్ టీ అనేది తయారు చేస్తారు. అయితే ఇన్ని ప్రత్యేకతలు ఉన్నటువంటి ఈ చెట్టు గురించి దేవుడు బైబిల్ గ్రంథంలో ఎందుకు రాశారంటే ఈ అగరు చెట్టు యెహోవా నాటిన అగరు చెట్టు అన్నాడు కదా. దేవుని మందిరంలో మనము కూడా ఆ అగరు చెట్టు వలె నాటపడాలి. అప్పుడే మనం ఎక్కబడే దేవుని సంఘంలో ఉంటాము. అగరు చెట్టు వలె నాటపడాలి. అయితే ఈ అగరు చెట్టు ఎక్కువగా పాలస్తీనా దేశంలో ఎక్కువగా పెరుగుతుంది. అయితే ఇండియాలో మన ఈశాన్య రాష్ట్రాలు అయిన అస్సాము, మిజోరాం, త్రిపుర ఈ రాష్ట్రాల్లో కూడా ఈ మధ్య పెంచుతున్నారు. అయితే మన వాతావరణ పరిస్థితుల్లో పెరగదు. అగరు చెట్టు అనేది ఎక్కువగా పాలస్తీనా దేశంలో ఎక్కువగా పెరుగుతుంది అన్నమాట. సో దానికి ఉన్న ప్రత్యేకతను బట్టి దేవుడు ఆ అగరు చెట్టు యొక్క సువాసనను బట్టి రాయించాడు. ఈరోజు మనము కూడా అటువంటి సువాసన కలిగి ఉండాలి. దేవుని మందిరంలో సువాసన కలిగి ఉండాలంటే సెంటు కొట్టుకు రావడం కాదు. సెంటు కొట్టుకొస్తే మనం ఎలా ఉంటుంది, రెండు మిక్స్ అయ్యి వేరే సెంటు స్మెల్ వస్తూ ఉంటుంది. ఆ చెట్టు కాదు. దేవుడి మందిరంలో సువాసన కలిగి ఉండాలంటే అగరు అనే సువాసన. నువ్వు, నీ కుటుంబము, నీతో పాటు నీ పిల్లలు, నీ కుటుంబం మొత్తం కూడా ఈ దేవుని మందిరంలో సువాసన కలిగి ఉండాలంటే, అగరు చెట్టు అనే సువాసన కలిగి ఉండాలంటే మనం ఖచ్చితంగా ఏం చేయాలి? దేవుని మందిరంలో యెహోవా నాటబడిన అగరు చెట్టు వలె సువాసన కలిగి ఉండాలంటే మంచి పేరు కలిగి ఉండాలి. ఒక రకంగా చెప్పాలంటే సువాసన అంటే సువాసన వ్యాపిస్తుంది కదా అన్ని వైపులకి. అలాగే మన పేరు కూడా దేవుని మందిరంలో వ్యాపించాలి. అలాగే దేవుని పరిచర్యలో నాటబడాలి, దేవుని పరిచర్యలో వాడుకొనబడాలి. దేవుని పరిచర్య నాకు ఒకటి గుర్తొస్తుంది. ఇక్కడికి వచ్చినాక నేను మొదట్లో కొత్తగా ఉండి కొంచెం భయపడాను. తర్వాత దేవుని పరిచర్యలో వాడుకోబడుతున్నాను. నువ్వు ఎప్పుడైతే ప్రార్థన బలంగా చేసి దేవుని పరిచర్యలో వాడుకోబడతావో అప్పుడు నీకు అపవాదికి ఒళ్ళంతా దొరద గుండి చెట్లతో గీలితే ఎలా ఉంటుంది అలా ఉండిద్ది అనమాట అపవాది. ఆ రోజు నాకు కూడా అలాంటి అరేంజ్ చేస్తాడంటే మనల్ని అవమాన పాలు చేయాలని చూస్తాడు. ఎప్పుడైతే దేవుల్లో వాడబడతామో అప్పుడు అవమాన పాలు చేయాలి. ఇతను ఎట్లయినా వీడు ఇంకోసారి మళ్ళా దేవుని పనిలో వాడబడకూడదు అని వాడు తలుస్తాడు. కానీ దాన్ని మనం అర్థం చేసుకొని ఒకసారి ఆదివారం రోజు మీరు అందరూ ఉన్నారు, అది నేనైతే అవమానంగా ఫీల్ అవ్వలేదు. ఎందుకంటే దేవుని పనిలో ఇంకా రెట్టింపుగా పనిచేయాలని అనుకున్నాను నిజంగా. హల్లెలూయా. ఎందుకంటే అలాంటి కుయుక్తులు పడినప్పుడు మనం అర్థం చేసుకొని, మనం దేవుని బిడ్డలం కాబట్టి, క్రైస్తవులం కాబట్టి మనం అర్థం చేసుకొని దానికి రెట్టింపు పని చేయడానికి ముందుకు ఉండాలి. కాకపోతే ఈ వచ్చే సంవత్సరంలో నా తీర్మానం ఏంటంటే సాధ్యమైనంత వరకు దేవుని మందిరంలో పరిచర్యలో వాడబడాలి అనుకుంటున్నాను. ఎందుకంటే నాకు ఏ పనులు ఉన్నా సరే అక్కడ చిన్న అబద్ధం చెప్పైనా సరే వచ్చేద్దాం. ఈరోజు కూడా అలాంటిది ఒకటి చెప్పాను. ట్యూషన్ ఒకటి ఉంది వాస్తవంగా. ఆయన ట్యూషన్ ఉంది, హోమ్ ట్యూషన్ అంటే ఇంటికి వెళ్ళి చెప్పాలి పిల్లలకి. అది ఒక ట్యూషన్ ఉంది, అది డైలీ వీక్లీ 2 times వెళ్తాను, 3 times. అయితే ఆయన 2 సార్లు ఫోన్ కూడా చేశాడు. కానీ నాకు ఇక్కడ లేట్ అయిపోతుందని వచ్చాను. అలాంటి చిన్న అబద్ధమైనా చెప్పాలి. ఎందుకంటే దేవుని కొరకు వాడబడాలంటే మనం చెప్పాలి. దేవుని పరిచర్యలో వాడబడాలంటే తప్పదు ఇప్పుడున్న పరిస్థితులను బట్టి. నాకు అక్కడ ఉన్నానంటే 8 అయిపోతుంది, 8:30కి వస్తే ఇక్కడికి వస్తాయి, కుదరదు. అందుకని చిన్న అబద్ధం చెప్పొచ్చాను దేవుడిని అడిగి. అయితే ఇప్పుడు ఈ అగరు చెట్టు వలె నాటబడి అగరు చెట్టు వలె సువాసన కలిగి ఎప్పుడైతే మనం ఉంటామో దేవుని సంఘంలో, దేవుని మందిరంలో రాకడలో మనం ఎత్తబడతాం. అలాగే ఇంకొక రెండవ వృక్షం గురించి చూద్దాము. కీర్తనలు 92:12 చదవండి ఒకసారి. పొలములోను నీతిమంతులు మొవ్వవేయుదురు, లెబనోను మీద దేవదారు వృక్షము వలె వారు ఎదుగుదురు. యెహోవా మందిరంలో నాటబడిన వారై
వర్ధిల్లుదురు. ఇంకొకటి చూడండి, 1వ రాజులు 7వ అధ్యాయం 2వ వచనం చూడండి. సొలొమోను 13 సంవత్సరములు తన నగరమును కట్టించుచుండి దానంతట తాను ముగించెను. మరియు అతడు లెబనోను అరణ్యపు నగరమును కట్టించెను. దీని పొడుగు 3 మూరలు, వెడల్పు 80 మూరలు. అయితే అక్కడమ్మా ఇంకా చదువుకుంటే వెళ్తే లెబనోను పర్వతం మీద పెరిగినటువంటి దేవదారు వృక్షాలను వాడటం జరిగింది. అక్కడ లెబనోను పర్వతం మీద పెరిగిన దేవదారు వృక్షాలు అంటే దేవుడికి చాలా ఇష్టం అన్నమాట. సొలొమోను దేవుని మందిరం కట్టినప్పుడు వాటి పునాదులు, ఇప్పుడు ఈ పిల్లర్స్ ఉంటాయి కదమ్మా, ఆ పిల్లర్స్ని దేంతో వాడి లెబనోను పర్వతం మీద పెరిగిన దేవదారు వృక్షాలు తీసుకొచ్చి చేయించాడు. అలాగే పైన అడ్డంగా పట్టీలు వేస్తారు కదా, వాటి పేరేంటి, దూలాలు కూడా ఆ దేవదారు వృక్షం యొక్క, ఎక్కడ దేవదారు అది మామూలు దేవదారు కాదు, లెబనోను పర్వతం మీద పెరిగిన దేవదారు వృక్షాలనే తీసుకొచ్చి వేయడం జరిగింది, ఆ మందిరం నిర్మించడం జరిగింది. అంటే ఆ లెబనోను పర్వతం మీద పెరిగిన దేవదారు వృక్షాలకు అంత ప్రాముఖ్యత ఉంది. అంటే అంత బలమైనవి అవి. అంటే ఒక మందిరాన్ని లేదా ఒక ఇల్లుని మోయాలంటే బలంగా ఉండాలి కదా, కాండం బలంగా ఉంటేనే, పీచుగా ఉందనుకోండి కాండం పనికి రావాలి. కాబట్టి బలంగా ఉంటుంది కాబట్టి దాన్ని దేవుడే చెప్పాడనమాట, ఇన్ని మూరలు ఉండాలి, ఇన్ని గజాలు ఉండాలి, దాని కొలతలన్నీ దేవుడే చెప్పి ఆ సొలొమోను చేత దేవదారు ఏ దేవదారు లెబనోను పర్వతం మీద ఉన్నటువంటి దేవదారు వృక్షాలనే అక్కడ మందిర నిర్మాణానికి వాడబడ్డాయి అనమాట. అంత గొప్పది దేవదారు వృక్షం అంటే. అందులో కూడా లెబనోను పర్వతం మీద ఉన్న దేవదారు వృక్షం అంటే అంత గొప్పది. తర్వాత సరళ వృక్షములు, తమల వృక్షములు రెండు ఒకటే. తమల వృక్షమన్నా సరళ వృక్షమన్నా ఇవి దేవుని మందిరంలో అలంకరణ వస్తువులు. కొన్ని అలంకరణ వస్తువులు ఉంటాయి కదా, అలంకరణ వస్తువులు ఉపయోగించడంలో వాడారన్నమాట. ఈరోజు నువ్వు నేను కూడా ఒక అగరు చెట్టు వలె మంచి సువాసన కలిగి ఉండాలి. దేవదారు వృక్షం వలె ఒక దేవుని మందిరానికి, దేవుని సంఘానికి ఒక బలమైన ఆయుధంగా ఉండాలి, బలమైన ఉపయోగకారిగా ఉండాలి. అలాగే సరళ వృక్షం వలె ఒక అలంకరణగా ఉండాలి దేవుని మందిరంలో నువ్వు నేను. తర్వాత చివరిగా ఒలీవ చెట్లు ఉన్నాయి చూడండి. కీర్తనల గ్రంథంలోనే 52వ అధ్యాయం 8వ వచనం. కీర్తనలు 52:8. నేనైతే దేవుని మందిరంలో పచ్చని ఒలీవ చెట్టు వలె ఉన్నాను, నిత్యము దేవుని కృపయందు నమ్మికించున్నాను. చాలా ఒలీవ చెట్లు యొక్క ప్రాముఖ్యత మీకు ఆల్రెడీ తెలిసిందే. ఒలీవ నూనె వాడతారు. యెరూషలేము వెళ్ళిన వాళ్ళంతా ఒలీవ నూనె తీసుకొస్తారు. అయితే మన హోసనా మినిస్ట్రీస్ జాన్ వెస్లీ గారు ఉన్నారు కదా, ఆయన చెప్పింది ఏంటంటే, ఆయన చెప్తే యూట్యూబ్లో నేను విన్నాను ఇది. ఆయన ఏం చెప్పారంటే, ఆయన యెరూషలేము వెళ్ళినప్పుడు 2 ఒలీవ వృక్షాలు ఉన్నాయంట అక్కడ. అవి ఎప్పటివి? యేసయ్య గెత్సెమనే తోటలో ప్రార్థించాడు, కన్నీళ్ళు పెట్టి ప్రార్థించాడు చూసారా, అప్పటి వృక్షాలు అంటారు. అంటే ఒలీవ వృక్షం అంటే దీర్ఘాయువు కలది, కొన్ని వేల సంవత్సరాలు బ్రతుకుతాయి ఒలీవ వృక్షాలు అంటే. అంతటి ప్రాముఖ్యత ఉంది ఒలీవ వృక్షాలకి. సో నువ్వు నేను కూడా ఈరోజు ఈ దేవుని మందిరంలో ఒలీవ వృక్షాలు అనే దీర్ఘాయువుతో వదులుగాక. ఆమేన్, హల్లెలూయా. సో ఒలీవ వృక్షాలకి అంత ప్రాముఖ్యత ఉంది, ఎందుకంటే దీర్ఘకాలం బ్రతకగలుగుతాయి. నువ్వు నేను ఈరోజు ఆ విధంగా ఉందుగాక. మరియు దేవుని భోజనపు బల్ల చుట్టూ నీ పిల్లలు ఒలీవ మొక్కల వలె ఉందినట్టు. ఎప్పుడు దేవుని భోజన బల్ల చుట్టూ నీ పిల్లలు ఒలీవ మొక్కల వలె అంటారు. నువ్వు దేవుని మందిరంలో ఒలీవ వృక్షంలో ఉంటే అప్పుడు పిల్లలు నీ భోజనం బల్ల చుట్టూ ఒలీవ మొక్కల వలె ఎదుగుతారు. నువ్వే లేవనుకోండి, దేవుని మందిరంలో నువ్వే పరిచర్యలు లేవు, దేవుని కార్యాలలో నువ్వే ఎక్కడా లేవు, దేవుని మందిరానికి దూరంగా ఉన్నావు. అలాంటప్పుడు నీ భోజనం బల్ల చుట్టూ నీ పిల్లలు ఒలీవ వృక్షంలో ఎదుగుతారా? లేదు, ఛాన్సే లేదు. ఎప్పుడైతే నువ్వు దేవుని మందిరంలో పరిచర్యలో వాడబడతావో, అలాగే ఇంకా మిగతా అన్ని విషయాల్లో దేవునికి, మన సేవకుడికి నువ్వు సపోర్ట్గా ఉంటూ సేవకుడికి సేవకురాలకి పరిచర్య చేస్తూ ఉంటావో, అప్పుడే నువ్వు ఒలీవ వృక్షం వలె వాడబడతావు, అగరు వృక్షం వలె సువాసన పొందగలుగుతావు. అదేవిధంగా దేవదారు వృక్షం వలె బలమైన బాధ్యతలు. ఒక రకంగా బ్రదర్ని చూస్తుంటే ఒక దేవదారు వృక్షం వల్లే అనిపించింది ఇక్కడ మందిరంలో. నిజంగా అంటే పొగడాలని కాదు, ఒక వ్యక్తిని, ఒక దేవదారు వృక్షం ఏ విధంగా అయితే
భుజస్కంధాల మీద ఆ బంధనం మొత్తాన్ని మోస్తుందో అలాంటి దేవదారు వృక్షము కొనే అనిపిస్తుంది నాకు ప్రజలు చూస్తుంటే. నిజంగా అది దేవునికే మహిమ. అది ఆ దృష్టిలో అందరికీ ఉండదు. ఎంతో బిజీ లైఫ్లో కూడా ఎన్నిసార్లు ఒక్కరోజు కూడా నేను వచ్చి నాకు ఒక రోజు కూడా చూడలేదు. అంటే ఆ వ్యక్తిని పొగడాలని కాదండి, నేను ఒక్కరోజు కూడా చూడాలి ఆయన్ని ఆ బ్రదర్ని ప్రార్థన లేకుండా ఉండటం. ఆ భాగ్యం నాకు నా కుటుంబానికి కూడా ఇవ్వాలని దేవుడిని ప్రార్థిస్తాను. మీరు కూడా ప్రార్థించాలి. ఎందుకంటే ఈ రోజుల్లో మనం చేసే డ్యూటీల్లో, మనం చేసే పనుల్లో మనం బిజీ అయిపోతూ ఉంటాం. కానీ అంతటి సమర్పణ ఆ దేవుని మందిరంలో ఒక అగరు చెట్టు వలె, ఒక దేవదారు వృక్షం వలె సేవకుడికి సేవకురాలకి ఎంతో సహాయకారిగా ఉంటూ వాళ్ళ పరిచర్య చేస్తూ ఒక దేవదారు వృక్షం వలె ఈ చెట్లు, ఈ చెప్పబడిన 4 చెట్ల వలె అభివృద్ధి పొంది ఫలించాలి. మనం కూడా ఆదర్శంగా తీసుకోవాలి దాంట్లో. ఎందుకంటే దేవుళ్ళు నడపడానికి ఇక్కడ గడవడి కాలంలో ఉన్నాం. ఈ నూతన సంవత్సరంలో ఒక తీర్మానం తీసుకోండి. ఎందుకంటే మనం కూడా అలాంటి ఆ 4 చెట్ల వలె దేవుని మందిరంలో నాటబడాలి. యెహోవా చేత నాటబడాలి. హల్లెలూయా. అలా నాటబడాలని ఒక తీర్మానం తీసుకోండి నూతన సంవత్సరంలో. శుద్ధీకరణ కుడికల్లో ఈరోజు దేవుడు మనతో మాట్లాడిన విషయం ఇది. ఎందుకంటే దేవుడు నాతో మాట్లాడాడు, నీ సాక్ష్యం ముందు నీ బలిపేట కూలిపోయింది, నువ్వు వాళ్ళ పట్టుకున్నావు. నాకు ఆరాధనలోనే, నేను మామూలుగా ముందుగా ఆ మాట చెప్పాలనుకో, సాక్ష్యం చెప్పుకోవాలనుకోవాలని, నాకు ఆరాధనలో పదే సాక్ష్యం చెప్పమని దేవుడు నా పరిశుద్ధాత్మ నన్ను ఒత్తిడి చేస్తున్నట్టు అనిపించింది నాకైతే. ఎందుకంటే నేను దేవునికి దూరమై మళ్ళీ ఇక్కడ 2 బలంతో వాడబడుతున్నానని నేను నమ్ముతున్నాను. దేవునికే మహిమ అవుతుంది. చిన్న వాక్యం దేవుడు జీవిస్తున్నారు.